రోజుతో 140 సంవత్సరాలు పూర్తి కావస్తుంది కాబట్టి మా తెలంగాణ ప్రజలందరికీ మేము శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు 2005లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రతి పేదవాడికి కూడా 100 రోజులు ఉపాధి హామీ కల్పించి వారి ఆకలిని తీర్చాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని తేవడం జరిగింది. ఈరోజు ఏదైతే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని బీజేపీ వికసిత్ భారత్ గ్యారంటీ గ్రామీణ అనే పేరుతో దాన్ని రూపురేఖలు మార్చి దాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతుందో మేము ఖబర్దార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యులమంతా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను పేద ప్రజలకు అందరికీ కూడా విన్నవిస్తున్నా, బీజేపీ కార్యకర్తలను గ్రామాల్లో ఎక్కడ తిరగనివ్వద్దని కూడా నేను ఈ వేదిక నుంచి మీకు డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బీజేపీ గత 15 సంవత్సరాలు ఇప్పుడు 15 సంవత్సరాల పరిపాలనలో బీజేపీ పేదలను అసలే ఇక్కడ భారతదేశంలో అభివృద్ధి పేదలు కావద్దు, ఎప్పుడు వాళ్ళు అడుగుకుని తినేలా లాగానే చూస్తుంది. కాబట్టి బీజేపీని ఖచ్చితంగా కేంద్రం నుంచి గద్దె దించే వరకు మనం అందరం కూడా పోరాడుదాం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని కూడా మార్చడానికి పార్లమెంట్లో ప్రయత్నిస్తున్నది అటువంటి బీజేపీ పార్టీ. మరియు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఆయన ఆ రోజు రాజ్యాంగం రాయకపోతే ఈ రోజు రిజర్వేషన్ వచ్చేది కాదు, మనం ఇక్కడ మాట్లాడే వాళ్ళం కాదు. కాబట్టి అలాంటి మహానేత రాజ్యాంగం రాసినటువంటి మహానేత రాసినది ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని కూడా మార్చడానికి బీజేపీ రాను రాను ఈ దేశాన్ని మోదీ పేరు పెడతదేమో మనకైతే అర్థం కావట్లేదు. కానీ మనం అందరం కూడా గమనించవలసిన సమయం ఆసన్నమైనది. ఎందుకంటే ప్రతి పేదవాడు ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పరిపాలిస్తే బీజేపీ పార్టీ నాయకులు అంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని. అరే వెదవల్లారా, ఈ భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి కనీస జ్ఞానం ఉండాలా మీకు? ఈ దేశంలో మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే బాబాసాహెబ్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మనం బతుకుతున్నాం. కాబట్టి ఈ రోజు కేవలం బీజేపీ వారి పేర్లు అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఒక జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం ఉంటే దానికి పేరు మార్చి నరేంద్ర మోడీ అని చావక ముందే నరేంద్ర మోడీ పేర్లు పెడుతున్నారు. మరి వర్ధంతులు కూడా చేద్దామని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశంలో స్వాతంత్ర పోరాట యోధుడు, ఈ దేశం బాగుండాలి అనే మహాత్మా గాంధీ 3 గాంధీలు కూడా ఈ దేశం కొరకు చనిపోయారు. మన మిత్రులారా గమనించండి, మనకు వచ్చే ఒక అవకాశం ఉంది. ఇంకా స్థానిక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. మనం కింది స్థాయిలోనే బీజేపీ వాళ్ళను అసలే పల్లెటూర్లలో అడుగు పెట్టనివ్వద్దు. మిత్రులు, మా ఆదివాసీ సోదరులకు నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా. మనం చూస్తున్నాం మన మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్, బస్తర్లో అక్కడ ఆదివాసులను ఉంచకుండా అక్కడ అదాని అంబానీలకు ఆ ప్రాంతాన్ని అప్పగిస్తూ అక్కడ ఉన్నటువంటి 39 రకాల ఖనిజాలను చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. కాబట్టి మనమందరం కూడా బీజేపీని ఈ దేశంలో ఎక్కడ ఉండనీయకుండా మనము ప్రయత్నం చేయవలసింది. మనం బంధువులతోటే కాదు, ఈరోజు మోదీ కానీ అమిత్ షా కానీ పేదలపై గన్నులతో చంపి నక్సల్ల పేరుతో అందరినీ చంపేస్తున్నారు. కాబట్టి మనం గన్నులు వద్దు, కట్టెలు వద్దు. కేవలం మనకు బాబాసాహెబ్ గారు మనకు కల్పించినటువంటి ఓటు హక్కు రాజ్యాంగం ప్రకారంగా మన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి రేపు రాబోయే కాలంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ దేశంలో బడుగు బలైన వర్గాలు అందరూ సుఖంగా ఉంటారు. కాబట్టి నేను విన్నవించేది ఒకటే, ఖబర్దార్ బీజేపీ నాయకులారా, కదిలింది కాంగ్రెస్, మీ పని మేము చేపడతాం. స్థానిక ఎన్నికల్లోని నేను ఇక్కడ నుంచి మీకు గట్టిగా వ్యతిరేకిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్.